నిరుద్యోగ సమస్యలపై గన్ పార్క్ దగ్గర బీజేవైఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది. వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం గన్ పార్క్ దగ్గర భారీ ఎత్తున నిరసనకు దిగింది. అయితే పోలీసులు యువ మోర్చా కార్యకర్తలను అడ్డుకోవడంతో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇక నిరుద్యోగ సమస్యలపై గన్ పార్క్ దగ్గర బీజేవైఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది. ఖైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ను తక్షణమే విడుదల చేయాలని కూడా బీజేవైఎం డిమాండ్ చేసింది. బీజేవైఎం నిరసన దీక్షకు దిగింది. గన్ పార్క్ దగ్గర అమరవీరుల దగ్గర నిరసన కార్యక్రమానికి దిగిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు అదేవిధంగా బీజేఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ హామీ ఇచ్చింది, ఆ హామీ మేరకు అమలు చేయాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఒక రకంగా మాట్లాడింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా విస్మరిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారో ఆ జాబ్ క్యాలెండర్ ను తక్షణమే రిలీజ్ చేయాలి. అంతేకాకుండా నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. అదేవిధంగా యూత్ డిక్లరేషన్ కూడా చేసింది. అయినా కానీ ఇంతవరకు నిరుద్యోగుల గురించి ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం లేదు, 4,000 రూపాయలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా పట్టి విక్రమార్కనేమో అసలు మేము 4,000 రూపాయలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ కూడా చెప్పలేదని ఏకంగా డిప్యూటీ సీఎం చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలకు ముందు ఒక రకంగా మాట్లాడుతుంది, ఎన్నికల తర్వాత ఇంకొక రకంగా మాట్లాడుతుంది కాంగ్రెస్ అనేది కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలపడానికి బయలుదేరారు. గన్ పార్క్ దగ్గరికి చేరుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు, కానీ మెగా డిఎస్సి కూడా వేయట్లేదు. మొత్తం పూర్తిగా నిరుద్యోగుల పక్షాన వివక్షత చూపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నిరుద్యోగుల ఊసే లేకుండా పోయింది, నిరుద్యోగ సమస్యలే పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా దుయ్యబెట్టారు. వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలి, అదే విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, డిఎస్సి మెగా డిఎస్సి వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని కూడా బీజేవైఎం హెచ్చరించింది. అయితే గన్ పార్క్ వెళ్తున్నటువంటి సమయంలో పోలీసులు అడ్డుకున్నారు, తోపులాట జరిగింది. బీజేవైఎం కార్యకర్తలకు అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ బీజేవైఎం నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చిందో ఆ హామీలను నిరుద్యోగులకు తక్షణమే అమలు చేయాలనేది కూడా బీజేవైఎం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. శ్వేత. రైట్ రాజరెడ్డి, థ్యాంక్ యూ. ఏదైతే తెలంగాణలో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అధికారంలోకి రాగానే మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, మెగా డిఎస్సిని ప్రకటిస్తాం, నిరుద్యోగులకు అందరు కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్నటికి నిన్న క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇదే నిరుద్యోగుల కోసం, ఇదే యువకుల కోసం ఎక్కడ కూడా స్పందించలేదు. ఈ రోజు ఇక్కడికి వచ్చింది బీజేవైఎం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కాదు,
ఇక్కడ వచ్చిందంతా కూడా సామాన్యమైనటువంటి నిరుపేద యువత మాత్రమే రావడం జరిగింది. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీకు ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తున్నాం. మేము విద్యార్థులమంతా కూడా తెలంగాణ కోసం పోరాటాలు చేసినాం. ఆ పోరాటాల్లో బలిదానమైన వాళ్ళంతా కూడా అమరుల స్థూపంగా మనకు కొలుచుకోవడం జరుగుతుంది. మేము అక్కడ పోయి వాళ్ళకి నివాళులర్పించి శాంతియుతంగా మా యొక్క షెడ్యూల్ మేము డిసైడ్ చేద్దామని చెప్పేసి మేము అనుకుంటే, నువ్వు చేసినటువంటి తప్పులన్నింటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి, నువ్వు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని అందరూ కూడా నీ పోలీస్ బట్టలను పెట్టుకొని మమ్మల్ని వెనక్కి చేసే ప్రయత్నం చేస్తున్నావు. గతంలో కేసీఆర్ ఇదే ధోరణితో వెలిగించండు. కేసీఆర్ ధోరణికి వ్యతిరేకంగా నువ్వు కూడా పోరాటాలు చేసినావు. కానీ తెలంగాణ యువత కోసం, తెలంగాణ యువత జాబుల కోసం పోరాటం చేస్తున్న కేసీఆర్ మాకు మద్దతు తెలపకపోతే ఇంట్లో కూర్చోబెట్టినటువంటి సందర్భం మీరు మనం అందరం కూడా గమనించాలి. అదే గతి నీకు పట్టనీయకపోతే, యువత అంతా కూడా జాగ్రత్త కాకపోతే మేము చూసుకుంటాం మీ యొక్క సంగతి ఏందో. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం ముఖం పెట్టుకుని ఎమ్మెల్సీ ఎలక్షన్లా, ఏం ముఖం పెట్టుకుని ఎన్నికలలో తిరుగుతున్నా అని చెప్పేసి ఈ రోజు మేము మీ అందరూ కూడా అడుగుదడం జరుగుతుంది.